నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా భోగి పండుగ వేడుకలు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ముప్పై 34వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సంక్రాంతి వేడుకలలో భాగంగా తెనాలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఈ పోటీలలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఇందులో భాగంగా పట్టణ రామలింగేశ్వరపేటలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఆయన పాల్గొన్నారు. మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను ఆయన పరిశీలించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన ఆట అనేది ఒక చక్కటి కార్యక్రమం జనసేన పార్టీ నుంచి నిర్వహించమని చెప్పారు. అనేక ప్రాంతాల్లో కొలిపర్ మండలంలో, తెనాలి మండలంలో, అదేవిధంగా ఇప్పుడు తెనాలి పట్టణంలో కూడా చాలా చక్కగా మహిళలందరూ కూడా వచ్చి వాళ్ళ ఆలోచనలు నిజంగా కొంతమంది సమాజాన్ని కలిపే విధంగా, కొంతమంది ఏమో మనస్ఫూర్తిగా జాతీయత ప్రతిబింబించే విధంగా, కొంతమంది ఏమో వాళ్ళకున్న ఆలోచనలు ఏ విధంగా రేపటి రోజున ఎన్నికల్లో ప్రత్యేకంగా జనసేన పార్టీ విజయం సాధించాలని గ్లాస్ సింబల్ వేసి వాళ్ళకున్న ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా వేయాల్సిన ముగ్గుల్ని కొత్త తరంలో ఆలోచించి వాళ్ళు అనేక కార్యక్రమాలు మనం చూసాం. మనస్ఫూర్తిగా పాల్గొన్న ప్రతి మహిళకి, ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన మా జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అద్భుతంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి ఒక్కరి కోరిక ప్రతి ఇంట్లో కాంతిని వెలగాలని, ఆ చీకటిని తొలగించి ఈ రోజున భోగి మంటల్లో ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలని ఎండగట్టాం. రేపటి రోజున కూడా ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా రైతులు సస్యశ్యామలంగా ఉండాలి, రైతే రాజని మన మహిళలు కూడా గుర్తించి అన్నదాత సంతోషంగా ఉండాలి, అన్నదాతకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే ఆవేదన వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస వ్రత వేడుకలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ రోజు నిర్వహించిన కొడారయ్య మహోత్సవాన్ని తిలకించారు. ప్రాంగణానికి విచ్చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ట్రస్ట్ సభ్యులు సాదర స్వాగతం పలికారు.
స్వామివారి యొక్క మంగళ శాసనాలు రక్షాబంధన ముహూర్త సుముహూర్తో మంగళ వాయిద్య ధనులతో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రతి ఏటా కూడా ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా విశేషం. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క గోదాదేవి మహోత్సవంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం అనేది అందరూ కూడా విశిష్టంగా భావిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రామానుజాచార్యులు శ్రీమన్ నారాయణ చిన్నజీయర్ స్వామి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నడపడం అనేది చాలా విశేషంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే నిర్వాహకులకి, అదేవిధంగా ఈ ధనుర్మాసాన్ని అతి పవిత్రమైన మాసంగా అన్ని మాసాల కంటే కూడా భావించే ఈ ప్రజలకి మరి ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంత ప్రజలకి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పట్టణ ప్రజలు భోగి వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. అంగన్వాడీ కార్యకర్తల నిర్వధిక సమ్మె 34వ రోజుకు చేరింది. భోగి పండుగ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద సాంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేసి పిల్లలకు రేగిబళ్లు పోశారు. భోగి మంటల్లో షోకాస్ నోటీసులు, ఎస్మా చట్టాన్ని అమలుపై తెచ్చిన జీవో నెంబర్ 2 కాపీలను వేసి తగలబెట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ నాయకులు మాట్లాడారు. టి పావని మాట్లాడుతూ ప్రతి ఏటా ఇంటి వద్ద చేసే భోగి పండుగ ఈ సంవత్సరం ప్రభుత్వ వైఖరి వల్ల దీక్షా శిబిరంలో జరుపుకుంటున్నామని, కొత్త సంవత్సరం మాకు ఈ దుర్గతి పట్టిందని వాపోయారు. పిల్లా పాపలతో పెద్దలతో పాటు జరుపుకునే ఈ పండుగను ఈ విధంగా చేసుకుంటున్నామని చెప్పారు. యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ సతీ సావిత్రి నాటకంలో ఆ ఒక్కటి మాత్రం అడగవద్దని, యమధర్మరాజు సతీ సావిత్రికి ఏ విధమైన షరతు పెడతాడో ఆ విధంగా ప్రభుత్వం కనీస వేతనం మాత్రం అడగవద్దని షరతు విధించిందని చర్చలు జరిపారు. ఇది ఎట్లా సమంజసమని ప్రశ్నించారు. పరిష్కారానికి కాకుండా మొక్కుబడి తంతుగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 34 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు అని చెప్పారు. కార్యక్రమంలో కె జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి, లావణ్య, హసీనా బేగం, నాగమణి, శాంత, జానకి, రాధిక, శాంతకుమారి, పుష్ప, రజియా బేగం, పద్మ, సుఫియా తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, కేబీ ప్రసాద్ పర్యవేక్షణ చేశారు. పండుగ సందర్భంగా ఈరోజు సంక్రాంతి, భోగి, కనుమ పండుగలు కూడా మేము ఈ టెంట్లోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అందుకని భోగి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ముగ్గులు, భోగి మంటలు, పిల్లలకి భోగి పండ్లు అవన్నీ ఇక్కడే జరుపుకోవాలనుకుంటున్నాము. మాకు ఇంట్లో పండగ చేసుకోవాలని లేదు, మేము టెంట్లోనే ఉన్నాం కాబట్టి పండగ ఇక్కడే చేసుకుంటున్నాము. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పండగ చేసుకోవాలనుకున్నాం. అందుకని ఇక్కడే
ప్రభుత్వం మా జీతాలు తప్ప ఇంకొకటి కోరుకోండి అంటున్నారు. అయితే సావిత్రికి ఎలాగైతే తన భర్త ప్రాణాలే ముఖ్యమో మాకు మాత్రం మా జీతం మాత్రమే ముఖ్యం. అందుకని మా జీతం వచ్చేంత వరకు కూడా పెరిగేంత వరకు కూడా మేము ఈ సమ్మెని ఇలాంటి పండుగలు ఎన్ని వచ్చినా కూడా ఈ టెంట్లోనే జరుపుకోవడానికి నిశ్చయించుకున్నామండి. అలాగే మా ఈ పండుగలోపు సజ్జల గారు కానీ సీఎం గారు కానీ ఒక నిర్ణయానికి వచ్చి మా జీతాలు పెంచి జీవో ఇస్తే ఇప్పుడు పెంచి ఈ నెల నుంచి ఇవ్వమని మేము కూడా అడగటం లేదండి. ముందుగా జీవో ఇచ్చైనా సరే తర్వాత నెల నుంచి మాకు పెంచినా లేకపోతే వాళ్ళు చెప్పినట్టు జూలై నెల నుంచి మా జీతాలు పెంచుతామని జీవో రూపంగా ఇచ్చినా చాలండి. అలా చేసేంత వరకు కూడా మా సమ్మెను కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.